పాకిస్తాన్ కి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా, అంటే పాకిస్తాన్ లో ఉన్న ప్రముఖ నాయకుల డబ్బులు ఒకటి బ్రిటన్ లో ఉంటాయి. లండన్ లాంటి చోట్ల ఆస్తులు కొనుక్కుంటుంటారు. ముషారఫ్ అయినా, ఇమ్రాన్ ఖాన్ అయినా, షాబాజ్ షరీఫ్ అయినా, అంతకుముందు ఉన్న నవాజ్ షరీఫ్ అయినా, ఇప్పుడు ఉన్నటువంటి హసీం మునీర్, ఈడేమో అమెరికాలో పెట్టుకున్నాడు. ఇటు పక్కన లండన్ లో కొన్ని ఉంటాయి. ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో దుబాయ్ బాగా ఎదుగుతుంది కాబట్టి దుబాయ్ లో భారీగా పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు అదే వాళ్ళకి మింగుడు పడట్లేదు. దుబాయ్ లో వీళ్ళు వందలు వేల కోట్లు పోసినటువంటి వాటికంటే ఇరాన్ నాశనం చేస్తుంది. ఇరాన్ ఓ పక్కన మాకు మిత్రులు మా వాళ్ళే అని పాకిస్తాన్ ఏమో గొప్పగా చెప్పుకుంటుంది. షాబాజ్ షరీఫ్ గొప్పగా చెప్పుకుంటున్నాడు, నేను ఆపుతున్నాను యుద్ధం కూడా. తీరా చూస్తే పాకిస్తాన్ కి సంబంధించిన సైనిక అధికారులు, పాకిస్తాన్ కి సంబంధించిన రాజకీయ నేతల ఆస్తుల్ని కూడా టార్గెట్ చేసి మరీ కొడుతుంది. ఇంకోవైపున సౌదీ అరేబియా డబ్బులు అడుగుతుంటే పాకిస్తాన్ అప్పులు తెచ్చేనా, సౌదీ అరేబియా అప్పులు తీర్చడానికి, దుబాయ్ అప్పులు తీర్చడానికి రెడీ అవుతుంది. ఎందుకంటే దుబాయ్ లో ఉన్న తమ ఆస్తులు 2.5 వేల మంది ఉంది. ఆస్తులు కాపాడుకోవాలంటే దుబాయ్ ప్రభుత్వంతో గొడవలు పడకూడదు. కాబట్టి తమ ప్రజల్ని ముంచేసైనా సరే అప్పులు చేసి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.